దాని తర్వాత దాంట్లో చూసి రాఘవేంద్రరావు గారు నన్ను దగ్గరికి పిలిచి ఆయన వెబ్ సిరీస్లో ఛాన్స్ లైఫ్ పార్ట్నర్ అని హీరో ఫ్రెండ్ రోల్, ఇంకా అందులో మాత్రం పీక్స్ క్యారెక్టర్. అది రిలీజ్ ఈటీవీలో రిలీజ్ అయింది. అందులో ఆయన నాకు ఇది ఎలా రిఫర్ వచ్చింది నీకు ఈటీవీ విన్ లో చేయడం? అంటే అంత ఈజీ కాదు కదా, నార్మల్ గా సీరియల్స్ నుంచి వెబ్ సిరీస్ అంటే ఇంకొక ప్రొడక్షన్ డిఫరెంట్ ఉంటది. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది ఈటీవీ వింది? ఆడిషన్స్ తెలిసింది, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, వచ్చాను. వచ్చిన తర్వాత 135 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారమ్మా. అందులో 135 మెంబర్స్ ఆడిషన్ ఇచ్చారు. అందులో ఓ 5 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. అందులో నువ్వు ఉన్నావు, వచ్చి ఆడిషన్ ఇచ్చిపోయమ్మా అన్నారు. నా ఫస్ట్ ఆడిషన్ అది. ఈటీవీలో రాఘవేంద్రరావు గారు అని తెలిసిన తర్వాత టెన్షన్తో వెళ్ళాను. అక్కడ చీరలో కూర్చుంటే చేతులకు చెమట పడుతుంది. వెళ్ళాను, ఆయన ఆఫీస్లో అక్కడ కూర్చున్నారు, ఆడిషన్ తీసుకున్నారు. సూపర్ అమ్మ, అవతల ఎల్లుండి షూట్స్ ఉంటాయి, డేట్స్ పెడతారు, మా మేనేజర్ కాంటాక్ట్లోకి వస్తారన్నారు. ఇంకా పీక్స్ ఇంకా వేరే లెవెల్. రాఘవేంద్రరావు గారు ఆయన సిరీస్ లో నాకు ఛాన్స్ రావడం అంటే ఇంకా మిరాకిల్. ఇంకా వెళ్ళాను, చేశాను. దాని తర్వాత రిలీజ్ కి, ప్రమోషన్స్ కి నన్ను పిలిచారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా.